హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్లో నీటి కాలుష్యంతో వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడుతున్నాయి. జూ పార్కు పక్కనే ఉన్న మీర్ అలం చెరువు నుంచి కలుషిత నీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే జంతువుల సంరక్షణపై అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు. హైదరాబాద్లోని మీర్ అలం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలనే కాదు జూ పార్కు కూడా ప్రమాదంగా మారింది. ఈ చెరువు నుంచి వస్తున్న కలుషిత నీరు వలన జూ పార్క్లోని వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారుతోంది. వన్యప్రాణులను కాపాడాల్సిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో జూలోని వన్యప్రాణులు అనారోగ్య పాలవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో వన్యప్రాణులు మృత్యువాత పడ్డం విమర్శలకు దారితీస్తోంది. వన్యప్రాణుల సంరక్షణను చూడాల్సిన అధికారులు మొక్కుబడి విధులు నిర్వహించడంతో వాటికి రక్షణ లేకుండా పోతుందంటున్నారు. ప్రభుత్వం ముందస్తుగా నిధులు కేటాయించినా వన్యప్రాణులను జూ అధికారులు సంరక్షించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు జంతు ప్రేమికులు. వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడ్డం, అనారోగ్య పాలు కావడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జూలో తెల్లపులి మృత్యువాత పడ్డది. బెంగాల్ టైగర్ చనిపోవడంతో కారణాలు వెతికే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే పులులు అంతరించిపోతున్నాయనే ఆందోళన చెందుతున్నారు జంతు ప్రేమికులు. తెల్లపులి మీర్ ఆలం చెరువులోని కలుషిత నీళ్లు తాగడంతో అనారోగ్యానికి గురై చనిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కలుషిత నీళ్లు జూలోకి రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. బెంగాల్ టైగర్ కిడ్నీ వ్యాధుల కారణంగా చనిపోయిందని చెప్పారు జూ అధికారులు. మొత్తం జంతువులు 60 ఉన్నాయి. సంవత్సరంలో 60 చనిపోతే 60 మొత్తమే నీళ్లతోనే చనిపోతున్నాయి అన్నది అది పూర్తిగా అవాస్తవము. ఒక జంతువు జూలా అనేది ఎక్కడ ప్రతి జూలా జంతువు చనిపోతుంటే రకరకాల కారణాలు ఉంటాయి. 5వది కొంత ఒక 5 to 10% మాత్రమే మనకు కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయినాయి. టైగర్ అభిమన్యు కూడా చనిపోయింది. దాని యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రిపోర్ట్ వచ్చేసింది. అంటే వాటర్ పూర్తిగా అది అవాస్తవంగా వాటర్ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. దాంట్లో ఏంటంటే కార్నివోర్స్ అనేది చాలా పవర్ఫుల్ ఎనిమల్ అవి. ఎందుకంటే బయట కూడా జంతువుని చంపిన తర్వాత కూడా ఒకరోజు తిన్న తర్వాత కూడా మళ్ళీ 2వ రోజు దాచిపెట్టి ఇన్ఫెక్షన్ అయిన వాటిని 3 రోజుల తర్వాత కూడా వచ్చి తింటారు టైగర్. దాని యొక్క స్టమక్లో పవర్ఫుల్ అసిడిటీ ఉంటుంది, అసిడిటీ బాగుంటుంది. కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా తట్టుకోకుంటుంది. మీర్ ఆలం చెరువులోని కలుషిత నీరు జూలోకి రావడం వల్లే వన్యప్రాణులకు హాని కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.